ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా ఎంతో ఇష్టంతో మట్టి గణపతిని చేశాను. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం పర్ఫెక్ట్ గా రావాలనుకున్నాను. నాకైతే నేను స్వయంగా నా చేతులతో చేసిన గణపతిని పూజిస్తే ఎంతో సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఇక్కడైతే 2 స్టెప్స్ బేస్ రెడీ చేసుకున్నాను. మట్టి ఎంత సాఫ్ట్ గా ఉంటే మనకు అంత బాగుంది. సో ముందే నేను స్టోన్స్ లేకుండా తీసి పెట్టుకున్నాను మట్టి మొత్తం. ఈ డీటెయిలింగ్ వర్క్ అంతా చూడడానికి ఎంతో సింపుల్ గా ఉన్న చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకా సేమ్ ఇలానే ఇంతే పర్ఫెక్ట్ గా చేయాలని ఏం లేదు, మీకు ఎలా వస్తే అలా చేయొచ్చు. కానీ చేసేటప్పుడు చాలా ఇష్టంతో భక్తితో చేస్తే ఎన్ని అవర్స్ అయినా ఈజీగా అయిపోతాయి. నా చిన్నప్పుడు నేను ఇలా గణపతిని చేస్తే మా నాన్న ఎంత ఎంకరేజ్ చేసేవారు. ఎక్కడి నుంచైనా వెతికి వెతికి మంచి మట్టి తీసుకొని వచ్చేవారు. ఇక్కడ మా మమ్మీ నేను కూడా చేస్తాను కూర్చున్నారు. తర్వాత అర్థమైంది మా అమ్మకి ఇవన్నీ అయ్యే పనులు కావాలి. నా బొజ్జ గణపై అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నారు. స్టార్టింగ్ చేసేటప్పుడు ఎలా వస్తుందో ఏంటో అనిపిస్తుంది, కానీ ట్రస్ట్ ది ప్రాసెస్. ఎలా వచ్చినా గివ్ అప్ చేయకుండా కంప్లీట్ అయితే చేయండి. చిట్టి ఎల్క కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. ఈసారి నేను చేసిన గణపతి నాకు ఇంకా బాగా నచ్చేసింది. అందరూ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.